హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అండి మనకు అప్డేట్ అయ్యాయి. సో మనకు 2024 జూలై 23న మనకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు అనేవి అప్డేట్ అయ్యాయండి. మరి ఈ కొత్త అప్డేట్ అయిన ట్యాక్స్ నందు క్యాల్కులేట్ చేయడం ఎలా? సో ఎలా అంటే ప్రతి ఒక్కరు మీరు మీ క్యాలిక్యులేటర్లో మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకునే విధంగా అయితే నేను ఈ వీడియోలో చెప్తానండి వివరంగా. సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా టోటల్గా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోకి అయితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. వీడియో వర్త్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కొత్త ట్యాక్స్ నందు అంటే ఇన్కమ్ ట్యాక్స్ న్యూ స్లాబ్ రేట్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 to 2025 బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం అండి. మనకు తెలిసిందే జూలై 23న అంటే ఈ నెల 23న బడ్జెట్ని అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రవేశపెట్టారు. సో కొత్త ట్యాక్స్ నందు క్యాల్కులేట్ చేయడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వము ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ నందు ప్రస్తుతం అయితే ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఏదైతే 50,000 రూపాయలు ఉండేదో దాన్ని 75,000గా మార్చారు. సో దీనివల్ల మనకు అదనంగా 17,500 రూపాయలు ట్యాక్స్ బెనిఫిట్ అయితే వస్తుంది. ఏదైతే ఈ కొత్త ట్యాక్స్ నందు అయితే న్యూ స్లాబ్ నందు మనకు ఈ 17,500 బెనిఫిట్ ఎలా వస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ బెనిఫిట్ ఎలా వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేషన్ చేసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఈ బడ్జెట్ ప్రకారము ఐటీ న్యూ రిజిమ్ నందు అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నందు కొత్త స్లాబ్ను అయితే ఇచ్చారు. అవి ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయండి. సో మొదటగా స్లాబ్ రేంజు పర్సంటేజ్ అంటే మనకు పర్ ఇయర్కి పర్ యానంకి మనకు 30 లక్షల వరకు కూడా మనకు ఎటువంటి ట్యాక్స్ అయితే ఉండదండి. ఇక 3 లక్షల వరకు, ఇక 3 లక్షల నుంచి 7 లక్షల వరకు అయితే 5% ట్యాక్స్ ఉంటుంది. 7 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా మనకు 10% ట్యాక్స్ కట్టాలి. 10 లక్షల నుంచి 12 లక్షల మధ్యలో ఎవరైనా యాన్యువల్ ఇన్కమ్ ఉన్నట్లయితే ఈ 15% కట్టాలండి. 12 నుంచి 15 లక్షల వరకు 20%, 15 ఇంకా ఆ పైన ఎంత ఉన్నా కూడా మనకు 30% అయితే ట్యాక్స్ అనేది ఖచ్చితంగా డిడక్ట్ అవుతుంది, కట్టాల్సిందే అండి. సో మనకు ఈ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్క ఉద్యోగి అలాగే పెన్షనరు వీరిద్దరూ కూడా జీతము లేదా పెన్షన్ ఎంత చూసుకున్నా కూడా నాకు 5 లక్షలు దాటేది లేదు, లేదా 3 లక్షలు దాటేదే లేదు. సో నేను ఎందుకు పే చేయాలి, నేనేం ట్యాక్స్ పరిధిలోకి రాననుకుంటారు. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది నాట్ ఓన్లీ శాలరీస్ ఆర్ పెన్షన్స్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది హోల్ ఇన్కమ్ మీద అంటే
ఈ ఉద్యోగి హోల్ ఇన్కమ్ అంటే అతనికి ఎఫ్డి ఉండొచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్ ఉండొచ్చు, లేదంటే షేర్స్ ఉండొచ్చు. ఈ విధంగా మొత్తం హోల్ ప్రతి ఒక్క అతని ఇన్కమ్ సంబంధించిందండి ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది. సో చాలామంది ఉద్యోగ పెన్షనర్లు నేను ట్యాక్స్ పరిధిలోకి రాను, ఐటీ నేనెందుకు దాఖలు చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నేను దాఖలు చేయాల్సిన పని లేదు అని అనుకుంటారు. కానీ అది తప్పండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ఐటీని అయితే రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ మనము మూవ్ ఆన్ అయిపోదాం. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉదాహరణకి ఫర్ సపోజ్ ఒక వ్యక్తికి, ఒక ఉద్యోగికి గ్రాస్ శాలరీ 20 లక్షలు అనుకుంటే, గ్రాస్ శాలరీ కంటే ఒక ఉద్యోగి ఆదాయం మొత్తం అన్ని సోర్సుల నుంచి వచ్చే ఆదాయం వచ్చేసి, అంటే ఎఫ్డి కావచ్చు అన్ని దాని మీద వచ్చేసి 20 లక్షలు సంవత్సరానికి అతను ఆర్జిస్తూ ఉంటే, ఆ ఉద్యోగికి సంవత్సరానికి స్లాబ్ రేట్కి ఎంత, సంవత్సరానికి ఎంత స్లాబ్ రేట్కి మధ్య ఐటీ తేడా ఎంత వస్తుందనేది తెలుసుకుందాము. సో ఇక్కడ గ్రాస్ ఇన్కమ్ అండి, ఇది ఓల్డ్, సో ఇది న్యూ, ఇది కొత్తగా 2024లో ప్రవేశపెట్టిన దాని ప్రకారం అండి. సో ఇక్కడ మనకు స్టాండర్డ్ డిడక్షన్ ఓల్డ్ ఇంతకుముందు మనకు 50,000గా ఉండేది, ఇప్పుడు దాన్ని ప్లస్ 25K చేశారంటే 75,000 అయింది. ఇక్కడ మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈ 50,000 స్టాండర్డ్ డిడక్షన్ అయితే ప్రతి ఒక్కరికి తీసేస్తారు కాబట్టి ఇంకా 19,50,000 ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి 19,25,000 అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. ఇంకా జీరో నుంచి ఓల్డ్ ట్యాక్స్లో 0 నుంచి 3 లక్షల వరకు నిల్లు, ఇక్కడ 0 నుంచి 3 లక్షల వరకు కూడా నిల్లు. ఇంకా 3 నుంచి 6 లక్షల వరకు 5%, ఇక్కడ 3 నుంచి 7% అండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఇక్కడ ప్లస్ 1 ఇయర్ అయితే రావడం జరిగింది. సో వీరికి 5%, 3 నుంచి 7 లక్షలు. 6 నుంచి 9 లక్షల వారికి 10% ఇక్కడ ఓల్డ్. ఇక్కడ న్యూ రిజిమ్లో 7 నుంచి 10 లక్షల వారికి 10% ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. ఇక 9 నుంచి 12 లక్షల వారికి 15%, ఇక్కడ 10 నుంచి 12 లక్షల వారికి 15%, ఇక్కడ 12 నుంచి 15 లక్షల వారికి 20%, ఇక్కడ సేమ్ ఈక్వల్ అయిపోయిందండి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి అయితే మనకు ఈక్వల్ అయిపోయింది కాబట్టి 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%. సో దీన్ని ఓల్డ్ రిజిమ్ అంటాము, దీన్ని న్యూ రిజిమ్ అంటాము. సో కాబట్టి 15 లక్షల ఆ పైన ఎంత ఉన్నా కూడా 30%, ఇక్కడ కూడా సేమ్ 15 లక్షల ఆ పైన ఎంత ఉన్నా 30%. సో ఇక్కడ ఈ వ్యక్తికి ఎంత ఆదాయం వచ్చింది అంటే ఎంత మిగిలింది ఈ న్యూ ట్యాక్స్ స్లాబ్ వలన అని ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇతనికి 19,25,000 అయితే ఈ స్లాబ్కి వస్తాడు, అంటే మనకు ఇతను ఈ స్లాబ్ అయితే వస్తాడండి ఇక్కడ. సారీ ఫ్రెండ్స్, సో అతను సో ఓల్డ్ రిజిమ్ ప్రకారం అయితే అతనికి 2,85,000 రూపాయలు అయితే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అదే న్యూ రిజిమ్ ప్రకారంగా అతనికి అయితే 2,67,500 అయితే ట్యాక్స్ వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మనకు 17,500 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ న్యూ రిజిమ్ వల్ల అయితే ఇలా అయితే ఉంటుంది.
సో ఇది ఫ్రెండ్స్ న్యూ మరియు ఓల్డ్ స్లాబ్కి సంబంధించిన డిఫరెన్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.